హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు మనం CUET UG కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఈ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, CUETలో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని ఉండాలి అని ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఫీజు ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మనం ఈ ఇయర్ CUET UG 2027 అంటే నెక్స్ట్ ఇయర్ CUET రాయాలనుకునే అభ్యర్థుల కోసం ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది 26th జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు, లేదా మీ సిబ్లింగ్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దయచేసి ఈ కోర్స్ని సజెస్ట్ చేయండి. ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే మన యాప్ ఉంటుందండి, తేజ్ అకాడమీ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు కనిపిస్తున్న నెంబర్కైనా కూడా కాల్ చేయొచ్చు. ఇలాంటి కంటిన్యూస్ అప్డేట్స్ కోసం, CUET కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఫైనల్గా UG అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. మీరు జస్ట్ గూగుల్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే 15వ తేదీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అంటే నిన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇదేనండి ఆ PDF. ఇక్కడ వెరీ క్లియర్గా వాళ్ళు అడ్మిషన్ టు UG ప్రోగ్రామ్స్ ఎట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ది అకాడమిక్ ఇయర్ 26-27 సంవత్సరం కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇందులో ఫస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి కోర్సెస్ ఇస్తున్నారు, BSc కోర్సెస్ మరియు BA కోర్సెస్, BSc సోషల్ వర్క్ అండ్ BSc ఎక్సెట్రా, వీటన్నిటి గురించి కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. ఈ కోర్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దాని సబ్జెక్ట్స్ ఏం కావాలి, CUET UGలో ఏ సబ్జెక్ట్స్ తీసుకొని ఉండాలి అనే డీటెయిల్డ్ వీడియో చేయడం అయితే జరిగింది. అలానే బీటెక్, BBA, BA LLB ఈ కోర్సెస్ గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. సో బీటెక్ కోర్సెస్ వచ్చేసి CUET మరియు JEE రెండు ఎగ్జామ్స్లో ఏదైనా ఒక ఎగ్జామ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో 50% సీట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది కూడా మనం మన పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కొత్తగా ఏముంది, ఈ వీడియోలో వచ్చేసి మీరు గమనించాల్సింది, మనము కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సమర్థ పోర్టల్ లింక్ ఇచ్చారండి. ఇది ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది, 16వ తేదీ ఈవినింగ్ 6 గంటల నుంచి, అంటే ఈరోజు ఈవినింగ్ 6 గంటల నుంచి ఇది ఓపెన్ అవుతుందండి. ఎంత ఫీజు ఇచ్చారు ఒక అప్లికేషన్కి, జనరల్ క్యాండిడేట్ కానీ, OBC కానీ, EWS అయితే 500 రూపీస్ ఇచ్చారండి ఒక అప్లికేషన్కి. అలానే రిజర్వేషన్ ఉంటే 100 రూపీస్ ఇచ్చారు. వీరు దీంతో పాటుగా ఇంకొక పాయింట్ కూడా చెప్పారండి. A candidate with one-time registration fee can choose the required course preferences for the available UG courses at the Central University of Karnataka based on the eligibility of the respective course. అంటే మీ ఎలిజిబిలిటీకి మీరు ఏ కోర్సెస్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ కోర్సెస్కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1-time రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. మీరు 2 లేదా 3 కోర్సెస్ అప్లై చేయాలంటే there are no additional fees to choose preferences. సో ఒకటే అప్లికేషన్ ఫీజు అండి. మీరు ఇందులో ఆల్మోస్ట్ ఒక 13 రకాల కోర్సెస్ ఉన్నాయి. 13 రకాల కోర్సెస్లో ఎన్ని కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కోర్సెస్ అప్లై చేయొచ్చు. ఇదొక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఈరోజు 16th 6 PM నుంచి స్టార్ట్ అవుతుంది, 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ 7వ తేదీ ఆగస్ట్, అంటే ఆల్మోస్ట్ మీకు మోర్ దెన్ 20 days వరకు టైం ఇచ్చారు. సో 7వ తేదీ ఆగస్టున 11:59 నైట్ ఎండ్ అవుతుంది. పబ్లికేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ క్యాండిడేట్ లిస్ట్, సో ఫస్ట్ లిస్ట్ వాళ్ళు 10వ తేదీ ఆగస్టున ఇస్తున్నారు. సో ఆ తర్వాత ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ 3-4 days కంటిన్యూస్గా
జరుగుతుంది. మీరు ఎక్కడ అప్లై చేయాలంటే సియూకే సమర్థ్ పోర్టల్ లింక్ ఇక్కడ ఇచ్చారండి. ఇది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ 6 గంటల నుంచి ఇది యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేయడానికని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ సైజ్ డిజిటల్ ఫోటో, సెకండరీ స్కూల్ అంటే 10th క్లాస్ మార్క్ షీట్ అండి, తర్వాత 12th క్లాస్ మార్క్ షీట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద లాస్ట్ అటెండెడ్ బోర్డ్, అంటే మీరు ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ చేశారో మీరు అందరూ కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇఫ్ యూ హ్యావ్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, అలానే సర్టిఫికేట్ ఆఫ్ కాశ్మీరీ మైగ్రెంట్స్ అండ్ కాశ్మీరీ పండిట్స్ ఎవరైనా ఇలాంటి స్పెషల్ క్రైటీరియాస్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా, అలానే వార్డ్ ఆఫ్ డిఫెన్స్, మీరు డిఫెన్స్ కేటగిరీ ఇలాంటి క్లెయిమ్ చేయాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇలాంటివి, అలానే కర్ణాటకలో ఉండే పిల్లలకి కళ్యాణ్ కర్ణాటక రీజన్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అది కూడా క్లెయిమ్ చేయొచ్చండి. సో ఇలా డీటెయిల్డ్గా వాళ్ళు ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది అవైలబుల్లో ఇచ్చారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ మరియు టీసీ అనేది ఇఫ్ అవైలబుల్, అంటే ఇది కంపల్సరీ అవ్వకపోయి ఉండొచ్చు, బట్ మీరు ముందుగానే అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు, చాలా టైం ఉంది కాబట్టి రెడీ చేసుకొని అప్లై చేయడం మంచిది. సో ఇలా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా అప్లై చేయకుండా ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ చదివి ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ చూసుకొని, మన పాత వీడియో కూడా చూసుకొని ఈ డాక్యుమెంట్స్ కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మెల్లగానే మనం అప్లై చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మీకు 7వ తేదీ ఆగస్టు వరకు టైం ఉంది. అంతలోపు చాలా యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ క్లోజ్ చేస్తున్నాయి. సో మీరు చెక్ చేసుకొని మరి అప్లై చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.